కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. ఏం చేస్తున్నావు తల్లి? నేను చెప్పను. నేనంటే నీ కోపం కదా? నేనేమైనా తప్పు చేశానా? మా అమ్మ ఏమైనా తప్పు చేసిందా తాతయ్య? మీరందరూ కూడా మా అమ్మని తిడుతున్నారు కదా. మా అమ్మని ప్రతి ఒక్కరూ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇది కరెక్టేనా తాతయ్య? ఈ ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం కదా. చేస్తుంది నాడు సిద్ధి గుండె బాధాలన్నీ సల్లారేదే నాడు. ఏంటమ్మా, తాతయ్య కూడా సమాధానం చెప్పలేదు. నేనేమైనా తప్పుగా మాట్లాడేనా? నువ్వెందుకు బావా అలా ఉన్నావు? కష్టమైన ప్రశ్న వస్తే ఎగ్జామ్ రాసే స్టూడెంట్ టెన్షన్ పడాలి, కానీ ఇక్కడేంటో స్టూడెంట్ తప్ప మిగిలిన వాళ్ళందరూ టెన్షన్ పడుతున్నారు. అర్థం కాలేదా బావా? ప్రశ్న వేసింది సుహాసినికైతే ఇంటిల్లి పాత టెన్షన్ పడుతున్నారు ఎందుకు? మా అందరికంటే నువ్వే ఎక్కువ టెన్షన్ పడుతున్నావు. సుహాసిని గురించి తెలుసుకోవాలని నీకున్నంత తపన ఇంకెవరికి లేదు. ఆ తపనతోనే నిజం చెప్పాలంటే నువ్వే పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్నావు. నేనేం తప్పు చేశాను బావా? పిచ్చిదానిలాగా ప్రవర్తించాల్సిన అవసరం నాకేంటి? తనకు ప్రశ్న అడిగాము, సమాధానం చెప్పటానికి టైం కూడా ఇచ్చాము. ఇంకింతలో పిచ్చితనం ఏముందో నాకైతే అర్థం కావట్లేదు. అలాగే సుహాసిని బిడ్డకి తండ్రి ఎవరో తెలుసుకోవడానికి నువ్వు DNA టెస్ట్ చేయిస్తాను అన్నావు. ఎవరికని DNA టెస్ట్ చేయిస్తావు? అసలు ఆ మాట అనడంలో ఎంత తప్పుడు ఉద్దేశం ఉందో తెలుసా? బావా, అక్కడ తప్పుడు ఉద్దేశం ఏమీ లేదు. ఆ పని చేయటమే కష్టం. తను ఊరందరితో సంబంధాలు పెట్టుకున్నా బిడ్డకి తండ్రి మాత్రం ఒకడే ఉంటాడు కదా. ఆ ఒక్కడి కోసం నేను ఊరందరికీ టెస్టులు చేయించలేను కదా. ఇంకొకసారి అటువంటి మాటలు మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇప్పుడు నేనేమన్నాను బావా? ఊరందరికీ DNA టెస్టులు చేయించలేను అన్నాను. దానికి నా మీద చేసుకుంటావా? అదేమో ప్రశ్న అడిగితే సమాధానం చెప్పదు. దాన్ని సమాధానం చెప్పనివ్వకుండా నన్ను దబాయించడానికి, నన్ను కొట్టి నా నోరు మోపిస్తే సమస్య సాల్వ్ అయిపోతుందనుకుంటున్నారా? చూస్తాను. ఈ చెంప దెబ్బ కొట్టడం వెనుక ఎవరి హస్తం ఉందో అది కూడా తేల్చుకుంటాను. నా కాపురంలో గొడవలు రావటానికి ఈ మహాతల్లే కారణం. ఈవిడ గారి బిడ్డ తండ్రి గురించి మాట్లాడుతుంటే మా ఆయన గారికి ఎందుకు చీరెత్తుకొస్తోంది. ఉండవే, అసలు ఈరోజు అటు ఇటు తేల్చేస్తాను. ఇప్పుడైపోయావు నా చేతిలో. అర్ధరాత్రి పూట దయ్యల్లా ఇక్కడేం చేస్తున్నావు? ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? ఇంతవరకు ఎంతమంది కాపురాల్లో గొడవలు పెట్టావేంటి? అసలు నిన్ను ఏమైనా అన్నామా, కొట్టామా, పోని తిట్టామా?
లేకపోతే నీ అందమైన మొగుడు ఎక్కడున్నాడు, ఎవడే అన్నంటూ నిన్ను రాచి రంపన పెట్టావా? ఆ పాపకి తండ్రి ఎవరనే కదా నిన్నడిగింది? సరే, నీకిష్టం లేదు, పోనీ పనికిమాల వాణ్ణి చూపించు, అంతే కదా మేము అడిగింది. అసలు చూపించకపోతే అది నీ ఇష్టం. ఎందుకు నా మీద అరుస్తున్నావు? నీ చేష్టలు అలా ఉన్నాయి కాబట్టి. నేను నీ మీద కేవలం అరుస్తున్నాను, కాని అక్కడ నా భర్త నా మీద చేయి చేసుకున్నాడు తెలుసా? నీ కారణంగా ఈ రోజు నా భర్త ఇష్టం వచ్చినట్టు నన్ను తిడుతున్నాడు. రండి మావి గారు, మీకు కూడా నిద్ర రావడం లేదు కదా? అవునులే, కుటుంబంలో నలుగురం ఉంటే అది మన కుటుంబం అవుతుంది, కానీ బయటి వాళ్ళొచ్చి మనసును చిన్న భిన్నం చేసేలాగా మనుషులకి నిద్ర పట్టకుండా చేసేలా ఉంటే నిద్రలు ఎలా వస్తాయి? ఏమైంది అలక్య? ఈ రాత్రిపూట ఏంటి మీ ఇద్దరు గొడవ పడుతున్నారు? మనది పరువు గల కుటుంబం కాబట్టి ఏనాడు నలుగురిలో మన ఇంటిని వేలెత్తి చూపించలేదు. కాని ఎక్కడి నుండి ఊడిపడిందో ఈ మహాతల్లి మన ఇంటి పరువు తీసేసింది. అసలు మనమేమడిగా మావయ్య? నీ బిడ్డకి తండ్రి ఎవరనే కదా అడిగింది. మనమంటే ఈవిడగాని ఇబ్బంది పెడుతున్నామంట, రాచి రంపన పెడుతున్నామంట. అక్కడ మీ కొడుకు నా మీద ప్రతాపం చూపిస్తున్నాడు. మావయ్య, ఈ సుహాసిని ఆమె కూతురికి తండ్రి ఎవరని మనం అడిగితే అక్కడ మీ కొడుక్కి మనసెంత ఉండటం లేదు. ఇక్కడ ఈవిడ గారు బాధపడితే మా రూంలో ఉన్న నా భర్తకి నిద్ర రావడం లేదు. ఈ సుహాసినికి భర్త ఎవరో ఏంటో తెలుసుకోవాలి. అవసరమైతే డిఎన్ఏ టెస్ట్ చేపించేనా కనుక్కుందామనంటే అక్కడ నా భర్త నన్ను కొట్టాడు మావయ్య. ఎరా రాఘవా, ఏంట్రా ఇది? మన ఇంట్లో ఏం జరుగుతుంది? భార్య మీద చేయి చేసుకునే అలవాటు మన ఇంట్లో ఎప్పుడైనా ఉందా? ఎందుకురా రాఘవా ఈ వయసులో మమ్మల్ని ఎంతగా కష్టపెడుతున్నారు? నా భర్తకి ఈ సుహాసిని ఏదో చెప్పి నా మీద కక్ష సాధించాలనుకుంటోంది. అలైక్య, అన్యాయంగా మాట్లాడుతున్నావు. తను నీ మీద చాడీలు చెప్పడానికి ఇక్కడికి రాలేదు. అదేంటమ్మా, ఆ మాత్రానికి వాడు మాత్రం ఎందుకు చేయి చేసుకుంటాడు? ఏదో అనకూడని మాట అని ఉంటే రాఘవ్ నిన్ను కొట్టుంటాడు. లేదు మావయ్య, నాకసలు నోట్లో నాలుగుందా? ఏ రోజైనా ఎప్పుడైనా బావ నేనేమైనా అన్నానా? ఇంకోసారి ఇష్టం వచ్చినట్టు సుహాసిని ఏమనంటే నేను ఊరుకోను.